బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర జల విజ్ఞాన సంస్థ కాకినాడ సెంటర్ హెడ్ సైంటిస్ట్ డాక్టర్ వైఆర్ సత్యాజీరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఆర్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, లయన్స్ ఎలైట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం సమీపాన జాతీయ జల విజ్ఞాన సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ జాతీయ జల విజ్ఞాన సంస్థ కాకినాడ సెంటర్ ఉన్నతాధికారి మరియు సైంటిస్ట్ డాక్టర్ వైఆర్ సత్యాజీరావు ప్రారంభించారు. లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ప్రతిరోజు ఈ చలివేంద్రంలో చల్లని మంచినీటితో పాటు సుమారు 300 లీటర్ల మజ్జిగను కూడా పంపిణీ చేసే విధంగా ఈ రెండు సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు లయన్ మాండలిక వెంకట శాస్త్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ జల విజ్ఞాన సంస్థలో అధికారిగా బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా డాక్టర్ కేవీఆర్ వరప్రసాద్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లయన్స్ ఎలైట్ క్లబ్ కార్యదర్శిగా కూడా వరప్రసాద్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జాతీయ జల విజ్ఞాన సంస్థ ఉన్నతాధికారి సత్యాజీరావు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు సమాజానికి ఎంతో అవసరమని లయన్స్ ఎలైట్ క్లబ్ ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటుతో పాటు ఔషధ గుణాలు కలిగిన మిశ్రమాన్ని మజ్జిగ రూపంలో పాదచారులకు, వాహనదారులకు, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ప్రతిరోజు అందజేయబడుతుందని అన్నారు. కార్యక్రమంలో జాతీయ జల విజ్ఞాన సంస్థ ఉన్నతాధికారి సైంటిస్ట్ డాక్టర్ ఎస్వి విజయ్ కుమార్ తో పాటు ఏ నాగేశ్వరరావు, పి రాజశేఖర్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ ఆర్ వెంకటరమణ, లైన్ మైలవరపు సత్యనారాయణ, సాగర్, ఆర్ఆర్ నగర రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మండలిక వెంకట శాస్త్రి, కార్యదర్శి ఫణిప్రసాద్, సభ్యులు బక్షి కేశవరావు, ఐసీహెచ్ రావు, బులుసు అచ్చయ్య శాస్త్రి, కోటా ప్రసాద్, బ్రహ్మానందరావు, శ్రీనివాసరావు, కొండపల్లి శర్మ తదితరులు పాల్గొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ప్రజలందరి యొక్క మన్ననలు ఉంటారు. అలాగే హాట్ సమ్మర్లో ఇలాంటి మంచినీటి సౌకర్యం కలుగజేయడం, అలాగే సేవ్ వాటర్ సేవ్ నేషన్ అనే నినాదంతో ఏర్పాటు చేయడం వల్ల ఆర్గనైజర్స్ అందరినీ అభినందిస్తూ, అలాగే వరప్రసాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఒక స్టాఫ్ అవ్వటం కూడా మేము చాలా అభినందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి మన కాకినాడలో ఉన్నటువంటి ప్రజలకి ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో ఫ్యూచర్లో కూడా ఉంటాయని మరొకసారి అందరినీ అభినందిస్తూ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరియు లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం ఒకటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ వాళ్ళ హెడ్ అయిన సత్యాచార్య గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వీడు చల్లటి మంచినీళ్ళతో పాటు చల్లటి మజ్జిగ కూడా ఇక్కడ ఈ స్టాల్లో ఈ నెక్స్ట్ వచ్చే నెల మే నెల ఎండింగ్ వరకు కూడా వారు ఇవ్వడానికి ప్లాన్ చేశారు దాతల సహకారంతో. సో వీటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ మిగతా కాలనీ వాళ్ళు కూడా రెసిడెన్షియల్ కాలనీ చాలా ఉన్నాయి కాకినాడలో, వాళ్ళందరూ కూడా ఆర్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదర్శంగా తీసుకుని వాళ్ళు తోచే విధంగా కనీసం ఒక చల్లటి మంచినీళ్ళైన బాటసార్లకు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ మరియు ఆర్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.